హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆశా0412 యూట్యూబ్ ఛానల్. ఇది వెన్స్‌డే లాగ్ అండి. ఆ డేన మేము మట్లపాలెం అండ్ జీఆర్ స్వామి టెంపుల్‌కి అయితే వెళ్ళాం. మట్లపాలెం అమ్మవారి టెంపుల్ వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంక ఈ వీడియోలో మీకు జీఆర్ స్వామి టెంపుల్ని చూపిస్తాను. ఇది వచ్చేసి జీఆర్ స్వామి టెంపుల్కి ఎంట్రన్స్ అండి. ఫాస్ట్గా అయితే నడుస్తున్నాను. అప్పటికే టైం అయిపోయింది అనేసి 11 వరకేనండి. 11 క్లోజ్ చేసేస్తారు. ఈ టెంపుల్ దగ్గర స్కూల్ కూడా ఉందండి, శరణ్య స్కూల్. ఇది టెంపుల్ సంబంధించిన స్కూలే, అది పక్కగా ఉంటుంది. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇక్కడికి వస్తే మనకి చాలా మనసు పీస్ఫుల్గా ఉంటుంది. ఫుల్ మొత్తం అంతా గ్రీనరీతో ఉంటుందండి. మనకి వెళ్ళేటప్పుడు ఇలా ద్వారాలు ఉంటాయండి. ఆ పైన నేమ్స్ చదివేసుకోండి. సైడ్కి ఇక్కడ ఎలాగో ఒక మనిషి కింద భూగోళం పైన ఒక మనిషి నుంచొని ఆ కాల్లో నుంచి వాటర్ పడేలా పెట్టారు. చాలా బాగుంది కదండి. ఇది వచ్చేసి గోశాల అండి. మొత్తం ఆవులకి ఏమీ దోవలది కొట్టకుండా ఫుల్ అంతా నెట్లో కవర్ చేస్తారు. అలాగే లోపల కూడా ఫ్యాన్ మళ్ళీ పెట్టారు. టైం అయిపోతుందండి. ఇంకా మేము గోప్రదక్షిణ చేయలేదు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళిపోమన్నారు, మళ్ళీ క్లోజ్ చేసేస్తారని. బయట స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు కదండి, అరికాల నుంచి వాటర్ వచ్చింది కదా, ఈయనే అనుకుంటా. ఇక్కడ కూడా మళ్ళీ పూల కుండీలు కూడా చాలా ఉన్నాయి. మనకైతే అటు ఇటు ఎలిఫెంట్స్ పెట్టేశారు ఆహ్వానించినట్టు. చాలా బాగా అనిపించింది. చిన్న మౌంటైన్లా పెట్టారు వాటరు. ఇక్కడ నుండి వస్తుందండి ఆ వాటరు. గ్రీనరీని ఇష్టపడిన వాళ్ళకి చాలా బాగుంటుంది. కన్నయ్య ఇక్కడ పక్షులు కూడా ఉన్నాయండి. ఆ పక్షులకు కూడా ఇన్సెక్ట్స్ అనేవి పుట్టకుండా ఫుల్ నెట్తో కవర్ చేశారు. ఇదే మెయిన్ అండి లోపలికి వెళ్ళడానికి. ఇది టెంపుల్ లోపలండి. వీడియోస్ తీయొద్దన్నారని చెప్పేసి అలా కింద నుంచి తీశాను. వచ్చేసాం. ఇది గజస్తంభం అండి. అక్కడ బాగుంది. వాటర్ ఉందా లేదా అని చెప్పి చూడడానికి వెళ్తున్నాను. వాటర్ అయితే ఉన్నది. లోపల విష్ణుమూర్తి పడుకున్నారు. బాగా కట్టారండి. ఈ టెంపుల్కి వస్తే మనకి మెయిన్ చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే దొరుకుతుంది. ఫుల్ ఎటు చూసినా మనకి ఫుల్ గ్రీనరీతో ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇది వచ్చేసి యాగశాల అట, యాగ మండపం. ఇది కూడా ఫుల్ నెట్తోనే కవర్ చేస్తారండి. వీళ్ళు ఋషులు అనుకుంటా అండి, అక్కడక్కడ పెట్టారు. నాకు సరిగ్గా ఐడియా లేదు. కింద నేమ్స్ అయితే రాశారు. ఉద్వేగ పురుషుడట.
ఇంక ఈ టెంపుల్ స్థాపించింది అయితే ఈయనేనండి, శ్రీ శ్రీ త్రినాథ శ్రీ రంగ రామానుజ డియర్ స్వామి వారు. ఇంకా దేవులెట్టి దగ్గర పైన అలా నేమ్స్ రాసేసారు, మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఎవరెవరని. ఇది ఎలిఫెంట్ కట్టారనుకున్నానండి అందంగా ఉంటుందని, కానీ అది కాదు. లోపల అభిషేకాలు జరిగేవన్నీ ఆ తొండం ద్వారా బయటకు వస్తాయట. నేనైతే అక్కడక్కడ బర్డ్స్ వాయిస్ అలా వదిలేసానండి, వెళ్ళడానికి బాగుంటుందా అని. బోర్డ్ చుట్టూరు కూడా ఫుల్ నెట్ అయితే కవర్ చేస్తారు, వీటికి కూడా దోమలు కొట్టకుండా. ఇంకా అయిపోయిందండి, బయటికి వెళ్ళిపోతున్నాం, బయటికి దారి. ఇక్కడ ప్రసాదాలు సైడ్కి అలా అమ్ముతున్నారు, ఇటు సైడ్ వచ్చేసి బుక్స్ అమ్ముతున్నారండి. అటు ఇటు వైట్ కలర్లో హార్సెస్ పెట్టారు. మళ్ళీ ఎదుర్కొంటేనే ఇక్కడ దేవుడు. ఆపోజిట్ డైరెక్షన్స్లో అలా పెట్టారండి. మొత్తం అంతా అలా ఉంటుంది. ఆ పిల్లని చూస్తున్నాను కదా, నన్ను ఫాలో అవుతుందా ఏంటని. లోపల ఏదో కనిపించింది ఏదన్నా ఉందని, కానీ అయితే ఏమీ లేదండి, క్లోజ్లో ఉంది అది. ఇక్కడ ఉయ్యాలు కూడా పెట్టారండి. స్టార్టింగ్ అయితే ఓపెన్లో ఉండేదంటే ఇప్పుడైతే క్లోజ్ చేశారు, క్లోజ్లో ఉన్నది. ఇక్కడ నడుచుకుంటూ వస్తే ఇక్కడైతే మళ్ళీ ప్రసాదం అయితే పెడుతున్నారండి. ప్రసాదం అయితే చాలా ఎక్కువ పెట్టారండి, ఏదో ఫుడ్ పెట్టినట్టు పెట్టారు. బాగుందండి, ప్రసాదం నిండా శనగలే. ఇక్కడ అంతా అరటి తోట అనుకుంటండి, ఫుల్ అంతా అరటికాయలే. ఈ లోపల ఏదో ఉందనేసి వెళ్దాం చూడడానికి, కానీ ఏమీ లేదండి. అటు ఇటు సింహాలు పెట్టి ఏదో సింహాసనం కింద పెట్టారు. మరి అక్కడ ఎవరైనా కూర్చోవచ్చో లేదంటే దేవుడిని ఏమన్నా కూర్చోబెడతారేమో తెలీదు. పైన మళ్ళీ ఇక్కడ పడగ మీద మళ్ళీ విష్ణుమూర్తి పడుకున్నట్టుగా మళ్ళీ పైన పెట్టారండి, ఉత్తర ద్వారం పైన. టెంపుల్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి, విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్తాను. శరణ్య స్కూల్ ఇందులోనే ఉంటుందని చెప్పారు కదండి. గుడి బయటకు వచ్చిన తర్వాత దాని బయట ఉంటుంది పక్కన. చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్, ఇలా ఉంటుంది. ఇంకా అయితే అయిపోయిందండి, బయటకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.